హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అబ్రాడ్ డైరీస్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నా అనమాట. ఈరోజు ఏంటంటే నేను ఇండియాకి వెళ్తున్నా. అది కూడా మమ్మీ వాళ్ళకి తెలియదు నేను వెళ్తున్నట్టు. నాతో పాటు నా కన్నగాడిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నా అనమాట. నాకు అస్సలు తెలీదు కన్నగాడికి అక్కడ ఎలా జరుగుతుంది, ఎయిర్పోర్ట్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాడిని ఎలా పంపిస్తారు, అసలు ఇవేం తెలీదు. చాలా టెన్స్డ్గా ఉన్నాను అనమాట. హడావిడిగా జరిగింది కంప్లీట్గా వచ్చే ప్రాసెస్ అంతా. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మేము. కన్నగాడైతే బాక్స్లో అస్సలు ఉండట్లేదు. ఎంత అరుస్తున్నాడంటే ఇంకా ఇంకా టెన్షన్ పెట్టేస్తున్నాడు వాడైతే. నేను ఆయిల్ హెయిర్తో ఉన్నాను కానీ బాగా పొట్టికి జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది, సో ఇంకా వెళ్తున్నాను, ఇమిగ్రేషన్కి వెళ్తున్నాను. ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం అయితే ఇమిగ్రేషన్ దగ్గర ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే, వీసాలో నా నేమ్ దగ్గర ఒక లెటర్ తప్పు ఉంది అని నన్ను అయితే ఆపేశారు. అప్పుడైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం అలాంటి ప్రాబ్లం ఏం రాకూడదు అని ఎన్నిసార్లు చెక్ చేసుకున్నానంటే నా వీసాని రీచెక్ అలా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైతే గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఎత్తుక్కుంటూ అలాగా, ఎందుకంటే చాలా ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి ఖచ్చితంగా. No. Okay. No, yo ఆరెంజెస్ ఇది 20 రూపీస్కి ఇస్తారేమో మన సైడ్. మేబీ నేను ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నా కానీ ఒక 40 అనుకో. 350 అంట, చిన్న కప్పు 350. ఎయిర్పోర్ట్లో ఎంత ఇచ్చినా ఆకలి తీసుకోవాలంటే తాగాల్సిందే, తినాల్సిందే. ఈ వాటర్ బాటిల్ చిన్నది 90 అంటే, పెద్దది 140 అంటే ఇంకెందుకులే అని తీసేసుకున్నాం. జర్నీలో వాటర్ ఉండాల్సిందే. హోమ్ సిక్ లాగా జర్నీ సిక్ అనమాట నాకు. అస్సలు కార్డ్ అయితే పనిచేయలేదు. ఇంకా క్యాష్ పెట్టుకున్నా కాబట్టి స్పేర్గా అది పనికొచ్చాయన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము ఫ్లైట్లోకి. నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నా కానీ ఎయిర్ హోస్టెస్ అయితే నువ్వు తీయద్దు అని ఆపించేశారు కెమెరా. అందుకే వాళ్ళని ఇంకా నేను తీయలేదు. ఇంకా నా సీట్ దగ్గర అయితే కూర్చుంటాను. తెలిసిందే కదా ఫ్లైట్ ఎక్కితే ఎయిర్ హోస్టెస్ది. Each seat is equipped with seat belts. Insert the plug in İngilizce avtomatik tarzda taşınanı. Nakopni keskin pastaya dostlar. Oğuz ve bu İngilizce boğazı kuşlayın. Eğer siz Bolengiz ve uçuyottan bulsanız ఫైనల్లీ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళడమే. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఇండియాకి వెళ్ళడానికి. నేను ఇక్కడ చాలా చెప్పేసాను నా జ్యూస్ తాగుతూ, బట్ అక్కడ ఫ్లైట్ గోలలో అస్సలు వినిపించట్లేదని వాయిస్ అయితే కట్ చేస్తాను. ఇంకా అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్సులో తీసుకెళ్తారన్నమాట ఎయిర్పోర్ట్ వరకు. ఇక్కడ ఫ్లైట్ దిగాము. 13 hours హాల్టింగ్ ఉండాలి. మా కన్నగాడిని ఇచ్చేసాను. వాడు ఎలా ఉంటాడో ఏమో, నాకు బాడీ టెన్షనే ఎక్కువైంది అసలు. ఢిల్లీ వరకు నా దగ్గర రాడు, చూద్దాం. బాయ్. హాల్టింగ్లో మాత్రం నాకు ఈ బేబీతో ఫుల్ టైం పాస్ అయిపోయింది. చాలా క్యూట్ అనిపించింది. ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, స్మైల్ చేస్తూనే ఉంది. తను మాత్రం చాలా క్యూట్గా ఉంది. చాలా టైం పాస్ అయిపోయింది. హాల్టింగ్ టైం అంతా తన వల్లే చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా కొంచెం సేపు పడుకొని లేచి బ్రష్ చేశాను. నేను చేస్తున్నప్పుడు ఒక ఆమె వచ్చిందనమాట. తనైతే సేమ్ దెయ్యం సినిమాలో దెయ్యాల్లానే ఉంది, హారర్ మూవీస్లో లాగా. చాలా కామెడీ అనిపించింది. నా ఫ్రెషప్ అయిపోయింది అనమాట. నా ఫ్రెషప్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఇంట్లో గేట్ నెంబర్ రాలేదు. 8కి ఉంది, ఇక్కడ టైం 5కి ఉంది ఫ్లైట్. గేట్ నెంబర్ వచ్చాక వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఇక్కడ టైం 6:05 అవుతుంది, అంటే 2 hours. నేను ఒక ½ an hour 1 hourలో వెళ్ళాలనుకుంటున్నాను నెక్స్ట్ ఢిల్లీకి. బ్రష్ చేసుకోకపోతే ఫ్లైట్ జర్నీ కూడా చేయలేము నేను. అది మెయిన్ రీజన్ అదే, బ్రష్ చేసుకున్నాను. అయితే ఢిల్లీలో చేసుకున్నాను, బట్ ఢిల్లీలో చాలా ప్రాసెస్ ఉంటుంది. అన్నగాన్ని తీసుకున్నాను.
షోయింగ్ యూజ్ చేస్తున్నాను సన్ స్క్రీన్ లోషన్. ఎయిర్పోర్ట్లో చల్లగా ఉండొచ్చు మేబీ, బయట అలా ఉండదు అసలు ఢిల్లీకి. నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట. ఆ సన్ స్క్రీన్ లోషన్ కూడా ఇక్కడ గురించి పెట్టుకోలేదు, అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని పెట్టుకున్నా. ఫుల్ ఎండ్ ఉంది కాబట్టి. అసలే ఢిల్లీలో మాత్రం చాలా ఎండ్ ఉందని మొత్తం వెదర్ అంతా ఒక రౌండ్ తిప్పేశాను అనమాట ఫోన్లోనే. వాళ్ళు కూడా స్టూడెంట్సే, ఇండియన్ స్టూడెంట్స్, బట్ మా కాలేజ్ కాదు, వేరే కాలేజ్ అంట. మాకు అక్కడ పరిచయం అయ్యారు. ఇప్పుడే టైం ఇచ్చారు, ఇంకా ఏ గేట్కి వెళ్ళాలో చెప్పారు. సో వెళ్తున్నాము. మా ముందున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట. తెలియదు నాకు ఎవరో, బట్ మాట్లాడేస్తాను ఎవరో ఒకళ్ళు స్టూడెంట్సే కదా అని. కలిసి వెళ్తున్నామంట ఢిల్లీ వరకు. ఎక్కేస్తే ఇంకా త్వరగా కన్నగాని చూసేయచ్చు అనమాట. హల్టింగ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ క్యాబిన్ లగేజ్ పైన పెట్టేసి ఇంకా నేనైతే కూర్చునిపోయాను. నాకైతే ముందు వచ్చిన ఫ్లైట్ కన్నా ఈ ఫ్లైట్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఎయిర్ హోస్టెస్ నార్మల్గా చేసి చూపిస్తారు విజువల్గా, బట్ ఇక్కడ వీడియో పెట్టారనమాట ఎవ్రీ సీట్కి, ఎవరిది వాళ్ళు చూసుకుంటారనేసి. ఇలా చాలా నచ్చింది. ఓకే, ఎయిర్ హోస్టెస్ కూడా బాగానే చెప్తారు, బట్ నాకు ఇలా విజువల్గా అయితే చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. బాబోయ్, ఆ ఫుడ్ గురించి నేనైతే చెప్పలేను. ఎవ్రీ టైం నేనైతే అస్సలు ఫ్లైట్లో ఏం తినను, బట్ ఎందుకో ఈసారి జర్నీ చాలా లాంగ్ అనిపించింది, ఎక్కువ టైం టేకింగ్ అనిపించింది, ఆకలేసింది. సర్లే ఏమవుద్ది అని తినేసాను అనమాట. ఈసారి ఫుల్గా తినేసాను. హెల్దీ ఫుడ్డే పెట్టారు ఫ్లైట్లో. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇన్ ద సెన్స్ కుకుంబర్ అవి పెట్టారనమాట, బ్రెడ్, బన్. కానీ మనకంత హెల్దీగా ఉంటే నచ్చవు కదా. బయట ఫుడ్ అయితే, జంక్ ఫుడ్ అయితే ఇలాంటివి అయితే చాలా నచ్చుతాయి. పీనట్స్ ఇచ్చారు, బట్ ఆ పీనట్స్ ఏమో నేను బ్యాగ్లో వేసేసుకున్నాను అనమాట. తర్వాత తినచ్చులే అని అవి నేను ఇంటికి వచ్చే వరకు తినలేదు. చికెన్ పెట్టారనమాట, చికెన్ అండ్ బన్, బట్ నాకు అస్సలు నచ్చలేదు. నేను యాపిల్స్ ఇంకా ఒక బన్లో చికెన్ ఉంది లోపల, అదైతే తినేసాను. మేబీ దానివల్లే ఎప్పుడు నాకు వామిట్ సెన్సేషన్ వచ్చేది, కానీ ఇన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా కానీ నాకు ఎప్పుడు వామిట్ అయితే అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి జర్నీ మాత్రం చాలా డేంజర్గా అయింది. నాకైతే వామిట్ చేసుకుంటూనే ఉన్నాను. ఫైనల్లీ ఫ్లైట్కి అయితే డిజైన్ వేసేసాను అనమాట. ఆ హ్యాపీనెస్ చాలా ఉంది. ఇన్ని డేస్లో ఓకే నాకేం అవ్వదు అని నేను అనుకున్నాను, బట్ ఓకే నాకు జర్నీ సిక్నెస్ ఖచ్చితంగా ఉంది అని ఇంకోసారి ప్రూవ్ అయినదనమాట. నేను అంత వామిట్ సెన్సేషన్, అంత వామిట్ అయ్యడానికి ఫీల్ అయింది ఇప్పుడు నేను తినేదే. బాగానే తినేసేటప్పుడు మాత్రం బాగానే తినేసాను. ఆకలితో ఉంటే ఏం తెలియదు అంటారు కదా, అలాగే అనమాట. తింటూనే ఉన్నాను. ఆఫ్టర్ ఒక 15-20 మినిట్స్ తర్వాత నాకు ఇంకా చూపించింది, తిప్పుతూనే ఉంది కడుపులో. వద్దులే అని పడుకుని పోయాను. కానీ పడుకొని లేచిన వెంటనే స్టార్ట్ అయింది. ఇంకా అన్నీ ఏదో కాకి ముట్ట అంటారు కదా, అలా కొంచెం టేస్ట్ చేశాను అనమాట. ఇంకొద్దులే అని అన్నీ ఒక్కొక్క స్పూన్, ఒక్కొక్క 5 స్పూన్స్ అలా పెట్టేసి ఇంకా పక్కకు పెట్టేశాను అంతే. ఇంకా దీని గురించి అయితే చెప్పకూడదు. ఇదైతే ఓన్లీ ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన చికెన్ని బాయిల్ చేసి ఇంకా అందులో పెట్టి ఇచ్చేసినట్టుంది. చాలా వర్స్ట్ టేస్ట్ అనమాట. నా పక్కనున్న ఆ గుండతను మాత్రం ఫుల్గా తినేసాడు. నాకైతే షాకింగ్ అనిపించింది, ఏంటి అలా తింటున్నాడు, అంత టేస్టీగా ఉంది అని. బట్ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇవే అనమాట ఇచ్చింది. ఒక దాంట్లో ఏమో టొమాటో, బ్రాక్లీ లీవ్స్, కుకుంబర్, బన్, వెజిటేబుల్స్, లెమన్, బటర్, చీజ్, చికెన్ అన్నీ ఇచ్చారు, బట్ నాకు ఏం నచ్చలేదు. ఫైనల్లీ వచ్చేసాడు రో. వీడిని చూడగానే నా హ్యాపీనెస్ అయితే అంత లేదు. ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను. బాబోయ్, ఎంత బాగా వచ్చేసాడంటే చాలా బాగా చూస్తున్నాడు. బట్ ఆ కేజ్ అంతా దరిద్రంగా చేసేసాడు. ఎంత కంపు వాసన వచ్చిందంటే ఇంకంతా అక్కడే ఎయిర్పోర్ట్లో క్లీన్ చేసేసాను. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాను. అక్కడ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, ట్రైన్లో అయితే వాడికి చాలా వేడి, బట్ ఆ విండోలో అలా నుంచోనే ఉన్నాడు మొత్తం అంతా. ట్రైన్ మేము ఏసీ బుక్ చేసాం, బట్ ఏసీ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా తప్పక స్లీపర్లో వచ్చేసాము. ఇంకా టీసీని ఏదో ఒకలా బతిమలాడి ఇంకా వాడు ఓకే అన్నాక ఫైన్ కట్టేసి వచ్చాము. వాడైతే అదే పొజిషన్లో ఉన్నాడు గాలి కోసం. ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఫుల్ హ్యాపీ అనమాట మమ్మీని చూసాక. మమ్మీకి అయితే ఇంకా నేను వెనకే వస్తున్నానని తెలియదు కూడా, అలా పిలవగానే చూసింది. ఇంకా 3 days కంప్లీట్ జర్నీ అనుకోవచ్చు. ఆ జర్నీలో నా ఫేస్ అయితే అంతా మాడిపోయింది అనమాట. ఇంకా మమ్మీ అయితే వచ్చింది. ఇంకా నా
హ్యాపీనెస్కి అయితే ఎండింగ్ లేదనమాట, అంత హ్యాపీ. ఇంకా నేను మా తమ్ముడు అయితే స్కూటీలో వచ్చేస్తుంది, మమ్మీ వాళ్ళు అయితే కార్లో వచ్చారు. ఎందుకంటే నాకు అస్సలు ఆల్రెడీ జర్నీలో చచ్చిపోయాను, ఇంకెందుకులే అని నేను తమ్ముడు స్కూటీలో వచ్చాము. మమ్మీ అయితే కన్నగాడిని అస్సలు వదలలేదు, కన్నగాడిని పట్టుకొనే ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.